ఈరోజు ప్రకాశం బజార్లో గత కొన్ని సంవత్సరాలుగా ట్రాఫిక్ బాగా పెరిగిపోయి 10,000 మంది రోజు ఇక్కడ వెహికల్స్ వస్తుంటాయి. మధ్యలో డివైడర్ జనరల్గా చిన్న స్ట్రీట్లే సెంట్రల్ లైటింగ్ కోసం పెడితే చిన్న వ్యాపారులు, పేదవాళ్ళు, మైనార్టీలు, దళితులు అందరూ కలిసి చిన్న షాపులు ఒక 50-60 మంది ఉన్నారు. వాళ్ళు షాపులు పెట్టేసరికి అక్కడ అది పూలు కొనాలన్నా పన్ను కొనాలన్నా అక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది, ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది. ఆ షాపులో కూడా ముందర రేకులు వేసుకున్నారు. వాళ్ళకేమో గవర్నమెంట్ ఉచితంగా వాళ్ళకి షాపులు ఇచ్చింది పోయిన గవర్నమెంట్. ఈ పేదోళ్ళకి అన్యాయం చేయొద్దని ఆలోచించి పక్క ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్లో ఒక ఎకరం స్థలంలో ఈరోజే పని స్టార్ట్ చేస్తున్నాం. కింద స్లాబ్ వేసి పైన రేకులు వేయించి వాళ్ళకందరూ కూడా ఇక్కడ ఇబ్బంది రాకుండా పేదవాళ్ళని కాపాడుకుంటూ ఇవన్నీ కూడా ఉదయం 4 గంటలే నేను వచ్చి ఇక్కడ కూర్చొని ఇవన్నీ కూడా చేస్తున్నాం. జస్ట్లో పబ్లిక్, జనరల్ పబ్లిక్ షాప్లోకి వెళ్ళి సడన్గా వెళ్తారు, మోటార్ సైకిల్ ఫాస్ట్గా పోతుంది, యాక్సిడెంట్ అయ్యి ఎవరు చనిపోతారు. ఎవరు బాధ్యత? ఆ మనిషి ప్రాణం ఎవరు తీసుకొస్తారా? దేవుడు తీసుకురాలేడు, అల్లా తీసుకురాలేడు, నేను తీసుకురాలేడు. అందుకనే ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజల సౌకర్యం కోసం వేలాది మంది ఇక్కడనే కూరగాయల మార్కెట్ నేనే 5 కోట్లతో రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి కట్టించిన. అంతకుముందు బురదలో కూర్చునేది, సిమెంట్ వేయించి మొత్తం అయితే మన వెజిటేబుల్ మార్కెట్ మై మరే రాజశేఖర రెడ్డి లేక ఓబేనా. సో నేను ఎందుకంటే ప్రజల సౌకర్యం, ముఖ్యంగా పేదోళ్ళు అంటే నాకు ఇష్టం. పేదవాళ్ళు కన్నీళ్ళ కన్నొస్తే నీళ్ళు వస్తే నాకు ఏడుపు వస్తుంది. అలాంటి వారిని ఎవరికి కూడా నష్టపోకుండా పక్కకి ఈ నుంచి ఒక 50 గజాలు కూడా లేదు, 40 గజాలు 50 గజాలు ఉంటుంది. అక్కడ కూడా ప్లేస్ రెడీ అవుతుంది. అక్కడ డీసీఎం వాళ్ళు ఉంటేనే పార్క్ చేసుకుంటారు. ఇంత సెంట్రల్ సిటీ డీసీఎం పార్క్ వాళ్ళకి హౌసింగ్ మోడ్ ల్యాండ్ ఉంది, 50 ఎకరాలు టెంపరీ అక్కడ పెట్టుకోమన్నా. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ చూసి అడిషనల్ కలెక్టర్ అశోక్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు చెప్పిన అశోక్ రెడ్డి గారు కలెక్టర్ ఎస్పీ కూడా వస్తున్నాడు, వాళ్ళకు కూడా అప్పచెప్పి వాళ్ళకు కూడా 2 ఎకరాలు ఇప్పిస్తారు. డీసీఎం వాళ్ళకు లారీ ఆఫీస్ ఎట్టుందో ఇలా ఫ్రీగా 2 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తాం, అక్కడే పెట్టుకుంటారు. డీసీఎం కావాలి ఎక్కడున్నా పోతారు. కానీ ప్రకాశం బజార్ అయితే దీన్ని జరపలేము కదా, ప్రకాశం బజార్ని జరపలేము. ఇక్కడ ప్రజల కోసం, ప్రజల సౌకర్యం కోసం ఎవరైనా యాక్సిడెంట్ కాకుండా సాఫీగా వచ్చి షాపింగ్ చేసుకుంటట్టు ఈ 3 రోజులలో 4 రోజులలో మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాం. అందరికీ సహకరిస్తున్నాం. నిజంగా అన్ని వర్గాల వారు, కులం మతం లేకుండా అందరూ సహకరిస్తున్నందుకు అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ నల్గొండని హైదరాబాద్ లాగా చేయాలనే నిన్ననే మేయర్గా మన చైతన్య శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ మేయర్గా మన ఆమీర్ గారు, 10 మంది మైనార్టీ కౌన్సిలర్స్ ఉన్నారు. అన్ని కులాలు మతాలు అందరినీ కలుపుకొని పోయినాం. ప్రతి చిన్న కులానికి కూడా కౌన్సిలర్ ఉన్నాడు. ఇవాళ కుమ్మరోళ్ళు, శాఖలోళ్ళు, మంగళోళ్ళు అంటే కులం మతం లేదు నా దగ్గర. పేదవాళ్ళ మనిషి ఎవరు అంటే కోమటిరెడ్డి 5 సార్లు గెలిపించిందంటే వాళ్ళకి ఎంత చేసినా నా రుణం తీసుకోలేను. వాళ్ళందరికీ కూడా పేదోళ్ళకు ఎవ్వరికి అన్యాయం జరగనియా. ఒక షాప్ అయినా 30,000 పనులు ఉన్నాయి సార్, ఇప్పుడు ఎట్లా పోవాలి, నువ్వు షాప్ మారుతావు అంటే ఎమ్మడే 30,000 ఇచ్చి షాప్ కొని పన్ను కొనేసి అందరికీ పనిచేసి. ఒక ఆయన పూల బండి ఉన్నది, మా నాయన హాస్పిటల్ ఉంటారు, శంకర్ అండి కూడా పరిచయం అంటే నాకు దగ్గర మనిషి అంటే హాస్పిటల్ ఉంటారు, 5 లక్షలు 8 లక్షలు అంటారు, డిస్కౌంట్ ఇప్పాను. డిస్కౌంట్ కాదు, డాక్టర్తో మాట్లాడి మొత్తం బిల్లు నేనే కట్టుకుంటాను. నేను ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళకి అన్యాయం చేయాలి. మళ్ళీ సైమల్టేనియస్గా ప్రజలకు కూడా సౌకర్యంగా సాఫీగా ట్రాఫిక్ అవుతుంది. ఈ కేబుల్స్ అన్ని కూడా తీసేపిస్తున్నా. ఇవాళ సీఎండి ముషరఫ్ గారని ఐఏఎస్ ఆఫీసర్ వస్తున్నాడు, 11 గంటల రివ్యూ ఉన్నది. ఇవన్నీ కేబుల్ తీసి అండర్ గ్రౌండ్ కేబుల్ చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ కేబుల్ చేస్తే ఎక్కడ కూడా కరెంట్ షాక్ కానీ షాప్ల మీద ఎవరికైనా ప్రమాదం లేకుండా 10 కోట్లతో అండర్ గ్రౌండ్ కేబుల్కు ముషరఫ్ గారు కలెక్టర్ ఆఫీస్లో 11 గంటల రివ్యూ ఉన్నది. అండర్ గ్రౌండ్ వేసి ఇది పైలట్ ప్రాజెక్ట్. ఆ తర్వాత టౌన్లో అన్ని కాలనీలు కూడా అండర్ గ్రౌండ్ కేబుల్ చేసి బయట స్తంభాలు లేకుండా చేయాలనే ఆలోచన. ఇట్లా చేసుకుంటూ కేంద్రంకి వెళ్ళి నిధులు తీసుకురావడం. ఒక సీనియర్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు నాకు గౌరవం ఇచ్చి నేను ఎన్ని పైసలైనా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్గా చేసినాం. మొన్నటిదాకా మున్సిపాలిటీ ఉండే, మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. కౌన్సిలర్ పోయి కార్పొరేటర్ అయ్యిండు, చైర్మన్ పోయి మేయర్ అయ్యిండు. ఇది పెద్ద సిటీ. ఈ సిటీని డెవలప్ చేసే బాధ్యత నా మీద ఉన్నది. ఇన్నిసార్లు గెలిపించినప్పుడు దీన్ని మోడల్గా చేసి మళ్ళీ ఎప్పుడైనా ప్రజలు నాకు
వద్దనుకుంటే రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంటా, ఉన్న పేదోళ్ళు వస్తే చదువుకుంటా. ఇక్కడ పొట్టుకుండా స్కూల్ అని 12 కోట్లు పెట్టి కట్టించిన. వాళ్ళంతా కూడా మైనార్టీలు, దళితులు, బీసీలు అందరూ ఉంటారు. అది హైదరాబాద్లో కూడా అటువంటి గవర్నమెంట్ స్కూల్ లేదు, ప్రైవేట్ స్కూల్ కూడా అంత మంచిగా ఉండదు. అందులో చెప్పే టీచర్లకు కూడా నేనే జీతాలు ఇస్తున్నాను. గవర్నమెంట్ టీచర్లు ఉంటారు, నా టీచర్లు ఉంటారు. నేను కూడా వచ్చి అక్కడనే పాఠాలు చెప్పి ఆ పిల్లలతోనే ఉండాలి అంటే ఆ విధంగా ఆలోచిస్తున్నాను. గతంలో జూనియర్ కాలేజ్ కట్టించాను నా కొడుకు పేరు మీద. ఇంటర్మీడియట్ వొకేషన్ 4000 మంది చదువుతున్నారు అక్కడ. అంతకుముందు ఒక పాత చిన్న బిల్డింగ్ ఉండే. ఈ బొట్టు కూడా అయితే ఒక రెంటెడ్ బిల్డింగ్లో ఉన్న 80 ఏళ్ళ కింద స్కూల్ అది. ఇవాళ చూడండి, దేశంలో ఎక్కడ లేదు. అమెరికా నుంచి నాకు ఫోన్ చేస్తుండే ఇలాంటి స్కూల్ ఎట్లా కట్టినామని. సో నా శైలి ఏంటంటే అందరు పేదోళ్ళు బాగుండాలి. డబ్బులు ఉన్నోళ్ళు ఎట్లా అట్ట బతరు. పేదోళ్ళ కోసం పేదోళ్ళ మనిషిని ఇక అందుకనే నా కార్పొరేషన్ కూడా గెలిపించాను. నాకు ఇంకా బాధ్యత పెరిగింది. అందరికీ న్యాయం చేస్తాను. నేను ఇడుకుల నర్సమని ప్రకాశం బజార్ వాసి. నేను ఇక్కడ గత 40 ఏళ్ల సంది ఇక్కడనే నివాసం ఉంటున్నాను. షాపు బిజినెస్ అంతా ఇక్కడనే చేస్తున్నాము. ఎప్పుడైతే మధ్యాహ్న డివైడర్ పెట్టిండ్రో అప్పటి నుంచే సమస్యలు మొదలైనవి. ట్రాఫిక్ ఇది మెయిన్. ప్రకాశం బజార్ అంటే బిజినెస్ ఏరియా. బిజినెస్గా ఖరీదు చేసేందుకు బళ్ళ మీద వస్తుంటారు, సరుకులు తీసుకుపోతానికి బండ్లు తీసుకొస్తారు. మధ్యాహ్న డివైడర్ ఉండడం వల్ల అటు ఇటు జాగా లేకుండా డివైడర్ని ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఆక్యుపై చేసి వాళ్ళు వ్యాపారం సాగించడం వల్ల ఇబ్బంది అవుతుంది. ప్రతిరోజు 5000 మంది ఇక్కడి నుంచి ప్రయాణిస్తుంటారు. వాళ్ళు ఎన్నో యాక్సిడెంట్లకు దీనికి గురి అవుతున్నారు. మన మినిస్టర్ గారు చాలా ధైర్యమైన నిర్ణయం తీసుకొని దీన్ని చేస్తున్నందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషకరమైన విషయము. మన నల్గొండ అభివృద్ధికి మన వెంకటరెడ్డి గారు ఎనలేని సేవ చేస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.